శ్రీకృష్ణ భగవానుడి చేతిలో ఒక శంఖం ఉంటుంది. దానికి పాంచజన్యం అని పేరు. ఈ పాంచజన్యం వెనుక పురాణ సంబంధమైన ఒక ఆసక్తికరమైన కథ ఉంది. బలరామకృష్ణులు సాందీప మహర్షి ఆశ్రమంలో ఉంటూ సకల విద్యలు నేర్చుకుంటారు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురుదక్షిణగా ఏం కావాలని అడుగుతారు. మరణించిన తన కుమారుణ్ణి బ్రతికించి తెచ్చి ఇవ్వమని సాందీపుడు కోరుతాడు. గురుపుత్రుడు సముద్ర స్నానానికి వెళ్లి మరణించాడని తెలుసుకుని బలరామకృష్ణులు అక్కడికి వెళ్తారు. సముద్రుణ్ణి పిలిచి తమ గురుపుత్రుణ్ణి అప్పగించమని కోరుతాడు కృష్ణుడు. ఆ పిల్లవాడిని పంచజనుడు అనే రాక్షసుడు మింగాడని, సముద్ర గర్భంలోనే అతను ఉన్నాడని సముద్రుడు చెప్తాడు. సముద్ర గర్భంలోకి ప్రవేశించిన కృష్ణుడు ఆ రాక్షసుడి పొట్ట చీల్చగా ఒక శంఖం బయటపడుతుంది. పంచజనుడి పొట్ట నుంచి వచ్చింది కనుకనే అది పాంచజన్యం అయింది. కృష్ణుడు యమలోకానికి వెళ్లి ఆ శంఖాన్ని పూరించగా ఆయన వచ్చిన పనేమిటో యమధర్మరాజుకు తెలిసిపోతుంది. ఆయన సాందీపని కుమారుణ్ణి బ్రతికించి కృష్ణుడికి అప్పగిస్తాడు. ఆ పిల్లవాణ్ణి తీసుకొచ్చి గురువుగారికి గురుదక్షిణగా సమర్పిస్తాడు కృష్ణుడు. ఇది శ్రీకృష్ణుడి శంఖం పాంచజన్యం వెనుక కథ. అందుకే పాంచజన్య శంఖం విజయం, ధర్మం, శుభానికి ప్రతీక.